జై హింద్ దోస్తో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 1619. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేను రీసెంట్గా లీవ్కి వెళ్ళడం జరిగింది. సో లీవ్ నుండి నా డ్యూటీ లొకేషన్కి వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అండ్ ఎంత అమౌంట్ ఎక్స్పెండ్ అవుతుంది అండ్ గవర్నమెంట్ అనేది మనకి జర్నీకి ఎంత అమౌంట్ ఇస్తుంది, అసలు ఇస్తుందా ఇవ్వదా, అండ్ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా చాలా క్వశ్చన్స్ అనేవి చాలా మందికి ఉంటాయి. బట్ మా బ్రదర్ అనేవాడు రీసెంట్గా నన్ను క్వశ్చన్ చేశారనమాట. అన్న, నువ్వు లీవ్ నుండి నీ డ్యూటీ లొకేషన్కి వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పడుతుంది, అసలు ఆ ఫుడ్ జర్నీ ఎన్ని అవర్స్ ఉంటుంది అండ్ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అనేసి చాలా క్వశ్చన్స్ అడిగాడు అనమాట. సో ఆ అబ్బాయి అన్నాడు అనమాట, అని ఒక వీడియో ద్వారా చెప్పాను నాకు. సో చాలామందికి క్వశ్చన్ డౌట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే డిఫెన్స్ పర్సన్స్ అనేవారు లీవ్కి వచ్చేటప్పుడు అండ్ వెళ్ళేటప్పుడు నిజంగా చాలా సఫర్ అవుతారు. ఆ విషయం చాలామందికి బయటకు తెలియదు. ఎందుకంటే లీవ్కి వస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారని వెళ్ళిపోతారు. బట్ వాళ్ళకి అదే కనిపిస్తుంది. బట్ లీవ్కి రావడానికి అండ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో చాలామందికి ఈ విషయం తెలియదు. సో ఈ వీడియో ద్వారా అసలు ఒక డిఫెన్స్ పర్సన్ అనేవాడు లీవ్కి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ డ్యూటీ లొకేషన్కి వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అని చాలామందికి ఉన్న డౌట్ అనమాట. సో అందుకని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద యాక్టివేట్ చేసుకోండి. సో దీని ద్వారా ఏంటంటే నేను చేయబోయే నెక్స్ట్ వీడియోస్ ఏమన్నా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఎందుకంటే చెప్తున్నా, సో ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో సో వాళ్ళలో 98% మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేయబోయే నెక్స్ట్ వీడియోస్ ఏమన్నా సరే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన టాపిక్ వచ్చేసి, ఒక డిఫెన్స్ పర్సన్ అనేవాడు లీవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తన డ్యూటీ లొకేషన్కి వెళ్ళడానికి ఎన్ని అవర్స్ జర్నీ పడుతుంది అండ్ ఫుడ్ ఏ విధంగా సర్వే చేస్తారు అండ్ వాళ్ళకి ట్రావెల్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందా లేదా అనేది మన టాపిక్ అనమాట. సో మనం నార్మల్గా చూసుకుంటే నేనైతే నాకు రిపోర్టింగ్ అయితే 16కి, బట్ నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల సో నేను నా లీవ్ని ఎక్స్టెండ్ చేసుకున్నా. సో నా లీవ్ అయితే 19న ఈవినింగ్ కల్లా నేను ఏదైతే నా డ్యూటీ లొకేషన్లో అక్కడ నేను వెళ్ళాల్సి వస్తుంది. సో మనం ప్రాపర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయనగరం అన్నమాట. సో మనం విజయనగరం నుండి ఏదైతే నా డ్యూటీ లొకేషన్ ఉందో రాజస్థాన్, సో నేనైతే ప్రజెంట్ రాజస్థాన్లో ఉన్నా. సో నా డ్యూటీ లొకేషన్కి వెళ్ళడానికి నాకు వచ్చేసి 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మనం విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం టు న్యూఢిల్లీ వెళ్ళి న్యూఢిల్లీ నుండి ఓల్డ్ ఢిల్లీకి వెళ్ళాలి. సో అది కొంచెం డిస్టెన్సెస్, సో వెళ్ళిపోవచ్చు. ఓల్డ్ ఢిల్లీకి వెళ్ళి ఓల్డ్ ఢిల్లీ టు రాజస్థాన్ రావచ్చు. సో అది ఒక దారి అనమాట. సెకండ్ వే వచ్చేసి మనం ఏదైతే విశాఖపట్నం టు విజయవాడ టు భగత్ కి కోటి టు జైసల్మేర్. సో ఇది మన సెకండ్ దారి అనమాట. సో మనం ఎప్పుడు వెళ్ళినా సరే ఫస్ట్ ఢిల్లీ ఏదైతే ఉందో సో ఢిల్లీ నుండి వెళ్ళేవాళ్ళం. బట్ ఈసారి ఈ రూట్ ఒకసారి చూద్దాం, ఈ రూట్ బాగున్నట్టు అనిపించింది. సో నేను అందుకనేసి విశాఖపట్నం టు విజయవాడ టు భగత్ కి కోటి టు జైసల్మేర్కి వెళ్ళే ట్రైన్ ఏదైతే ఉందో దానికి నేను టికెట్ చేసుకుందాం, ఈ వెంట వెళ్దామని చూసా. సో మనం లీవ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల ముందుగానే టికెట్ చేసుకుని అవ్వలేదు. సో నేనేంటంటే తత్కాల్లో టికెట్ చేశా. తత్కాల్లో టికెట్ చేసుకుంటే మనకు వచ్చేసి వైజాగ్ టు విజయవాడకి వెళ్ళడానికి ఒక టికెట్ అండ్ సెకండ్ వచ్చేసి విజయవాడ టు భగత్ కి కోటి. సో ఈ రెండు మనకు మెయిన్ అనమాట. సో ఈ రెండింటికి నేను తత్కాల టికెట్ చేసుకోవడం జరిగింది. సో మనం ఫస్ట్ అయితే మాత్రం 17, నేనైతే 19కి వెళ్ళాలి. బట్ మనకు లాంగ్ డిస్టెన్స్ కదా, సో మనం ఏంటంటే ముందుగానే ఇంటిని లెఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. సో నేనైతే 17న మధ్యాహ్నం 2 o'clock నేను ఇంటికన్నీ లెఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు మనం చూసుకుంటే మనకు వైజాగ్ అనేది విజయనగరం దగ్గరే ఒకసారి 1.5 hour పడుతుంది, ఒకసారి 2 hours పడుతుంది. సో నేనైతే ఇంటి దగ్గర నేను 2 o'clock లెఫ్ట్ అయిపోయాను. సో మనం మంచిగా బస్సుకి వెళ్ళిపోయాము. సో అక్కడికి మనకు వచ్చేసి 5:20కి మనకి వైజాగ్ టు విజయవాడకి ట్రైన్ ఉంది. అది మనకి విజయవాడలో 11:40కి అలా మనకి డ్రాప్ చేస్తుంది. సో మనం ఆ ట్రైన్కి అయితే మనకి రిజర్వేషన్ అయిపోయింది. థర్డ్ ఏసీకి నేను టికెట్ చేసుకున్నా. 1200 ఎంత ఛార్జ్ అయింది. సో మనకైతే అది రిజర్వేషన్ అయిపోయింది హ్యాపీగా. నేనైతే ఇంకా విజయవాడ అయితే వెళ్ళిపోయాను. మనం విజయవాడ వెళ్ళేసరికి అప్రాక్సిమేట్లీ 12 అయింది. సో మనకి ఏదైతే మెయిన్ ట్రైన్ ఉందో మనకి విజయవాడ టు భగత్ కి కోటి, ఎందుకంటే అదే మనకి లాంగ్ డిస్టెన్స్ అనమాట. సో దానికి నేను ఏదైతే తత్కాల్ చేయించాను అది నాకు కన్ఫర్మ్ అవ్వలేదు. సో మనకి ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ కదా, సో అందుకని మనకి ఏం చేశానంటే టికెట్ తీసుకుందాం వెళ్ళా. టికెట్ కౌంటర్లో అసలు నిజంగా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజు, ఎందుకో తెలియదు. బట్ నేనైతే ఒక 1/2 hour అలా లైన్లో ఉండి జనరల్ టికెట్ తీసుకున్నా. జనరల్ టికెట్ మనకు వచ్చేసి విజయవాడ టు జోధ్పూర్, భగత్ కి కోటికి తర్వాత ఉంటుంది జోధ్పూర్ అనేది. సో భగత్ కోటి టు విజయవాడ టు జోధ్పూర్కి మన టికెట్ వచ్చేసి 500 ఛార్జ్ చేశారు. సో అది జనరల్ టికెట్ అనమాట. సో జనరల్ టికెట్ తీసుకున్నా. అండ్ మెయిన్ మనకు ప్రాబ్లం ఏంటి వస్తుందంటే ఫుడ్కి అనమాట. ఫుడ్కి అనేది చాలా ఇబ్బంది అవుతుంది. మనం
ఇంటి దగ్గర నుండి వెళ్ళేటప్పుడు ఓకే పర్వాలేదు ఒక విధంగా, ఎందుకంటే అమ్మ మనకి ఏదంటే కొంచెం ప్యాక్ చేసి ఫుడ్ అనేది ప్యాక్ చేసి ఇస్తారు. సో మనకి కొంచెం ప్రాబ్లం ఉండదు. బట్ వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వచ్చేటప్పుడు నేను నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా వీడియో ద్వారా చూపిస్తాను వచ్చేటప్పుడు మనం ఏ విధంగా వస్తామనేసి. సో మనం ఇంకా మా అమ్మ అయితే నాకు రైస్ అండ్ పెరుగు పెట్టారనమాట. సో నేను ఇంకా రైస్ పెరుగుతో డిన్నర్ కంప్లీట్ చేస్తాను. మన ట్రైన్ వచ్చేసి మనకి 2:40కి ఉంది. సో మనకు టైం అయితే 12 అయింది. సో మనం ఈ 2.5 hours అనేది స్టేషన్లో వెయిట్ చేయాలి, తప్పదు, పడుకోలేము, ఎందుకంటే బ్యాగులు అనేవి మిస్ అయిపోతాయి. సో అందుకని నేనైతే అలా టైం పాస్ చేశాను 2:40 వరకు. సో మనకు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మన దగ్గర ఉన్నది జనరల్ టికెట్. సో మనం నార్త్ సైడ్ వెళ్ళే ట్రైన్లో అస్సలు ఖాళీ ఉండదు. సో మనం జనరల్లో ఎక్కినా సరే మన బ్యాగులు అనేవి దొంగతనం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మన సైడ్ కన్నా నార్త్ సైడ్. సో అందుకని నేనైతే జనరల్లో అయితే ఎక్కలేదు. బట్ అందుకని టీసీని అప్రోచ్ అయ్యాను. టీసీ అయితే మనకి 3K అడిగాడు అనమాట సెకండ్ ఏసీకి. సో మరి తప్పదు, మన వేరే ఆప్షన్ లేదు. సో 3K ఇచ్చా. సెకండ్ ఏసీలో ఒక సీట్ ఇచ్చాడు. మార్నింగ్ 3 అయింది. సో అప్పుడు నేను ఇంకా మంచి ప్రశాంతంగా పడుకున్నా. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే లెగలేము, ఎందుకంటే నైట్ అలా నిద్రలేదు కదా. సో నేనైతే మార్నింగ్ 9 అంత అయింది లేచా. సో ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన తర్వాత మా మమ్మీ ఏదైతే నా కోసం బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారనమాట. అదే మనకు వచ్చి పులిహార, అంత వేగంగా పాడవదు. సో అందుకని పులిహార కూడా మనం తినేసాం. బ్రేక్ఫాస్ట్ అయితే పులిహారతో కానిచ్చేసాం. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే మాత్రం ట్రైన్లో అసలు ఫుడ్ మెయిన్ చాలా ఇబ్బంది అవుతుంది. సో నేనైతే ఒక 100 రూపీస్ ఇచ్చారు, 100 రూపీస్ ఛార్జ్ చేసి ఇచ్చారు. బట్ అది నేను సాటిస్ఫాక్షన్గా తినలేకపోయాను. ఏదో ఇచ్చారు బట్ అలా కానిచ్చేసాం. ఇంకా నైట్ అయితే నేను IRTCలో ఆర్డర్ చేశాను 200 పెట్టి. సో మిల్స్ వచ్చింది. ఇదైతే బాగుంది, నిజంగా చాలా బాగుంది. IRTCలో మంచి ఫుడ్ వచ్చింది. సో నైట్ ఇంక పడుకున్నా. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక చేయలేదు, ఎందుకంటే మనం 12 o'clock దిగిపోతాం కాబట్టి. సో మనం అయితే ఇంకా సండే మధ్యాహ్నం 12 o'clock నేను భగత్ కోటిలో దిగాను. సో భగత్ కోటిలో దిగిన తర్వాత మనకి నార్త్ సైడ్ ఫుడ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో మనం చూసుకుంటే నేను అందుకనే నార్మల్ ఏదో హోటల్ ఉంది, సో అందులోకి వెళ్ళా. 2 చపాతీ, పెరుగు అండ్ పచ్చడి. ఇది మనకు వచ్చేసి వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. సో మనకు తప్పదు, తినాలి, ఎందుకంటే మార్నింగ్ కూడా ఏం తినలేదు కదా. సో నేను ఇంకా అక్కడ లంచ్ చేసేసాను. మనకి ట్రైన్ వచ్చేసి 1:30కి ఉంది, భగత్ కి కోటి టు జైసల్మేర్ ఏదైతే నేను డ్యూటీ వెళ్ళాలో సో అక్కడికి అనమాట. సో నేను దానికైతే నార్మల్ జనరల్ టికెట్ తీసుకున్న లోకల్ ట్రైన్కి. సో లోకల్ ట్రైన్లో అంత ఎక్కువ మంది లేరు, బట్ మనకి సీట్ దొరికింది. సో మనం హ్యాపీగా కూర్చున్నాం. అండ్ జర్నీ కూడా లాంగ్ జర్నీ. ఇక్కడ పెద్ద లాంగ్ జర్నీ అని కాదు, ఒక 8 hours 9 hours పడుతుంది, బట్ తప్పదు. సో నేనైతే ఇంకా మంచిగా జైసల్మేర్ నైట్ 9 o'clock అనేది నేను వెళ్ళడం జరిగింది. జైసల్మేర్ స్టేషన్ నిజంగా చాలా బాగుంటుంది, ఎందుకంటే కొత్తగా, అంటే జైసల్మేర్ ఇటుపక్క నార్త్ సైడ్ స్టైల్లో ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది జైసల్మేర్ రైల్వే స్టేషన్ అనేది. సో అక్కడి నుంచి మెయిన్ ప్రాబ్లం అనమాట, ఎందుకంటే మనం వచ్చేసి నా డ్యూటీ లొకేషన్కి అక్కడి నుంచి 17 km ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. సో మనకి లోకల్ ఆటోస్ని గట్రా మనం అప్రోచ్ అయ్యామంటే వాళ్ళు ఒక 500-600 తీసుకుంటారు ఆ టైంలో. సో మనం అయితే ఇంకా ఇక్కడ ఏవైతే లోకల్ బస్సులు ఉంటాయి సో వాటిని నేను కాంటాక్ట్ అయ్యాను. సో వాళ్ళు మనకి ఇటు సైడ్ కొంచెం పర్లేదు, డిఫెన్స్ పర్సన్స్ కొంచెం వాల్యూ ఇస్తారు. సో వాళ్ళు అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. మనకి మన డ్యూటీ లొకేషన్ ఏది ఉందో అక్కడ మనకి డ్రాప్ చేయడం జరిగింది. సో ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ నార్మల్ వెహికల్స్ని మా డ్యూటీ ఉన్న లొకేషన్కి లోపలికి అలౌ చేయరనమాట. సో ఇది ఎందుకంటే సివిల్ వెహికల్స్ కదా. సో మనం అక్కడి నుంచి ఒక 4 km ఉంటుంది, నడుచుకొని వెళ్ళాలి. నైట్ అయితే 10 అయ్యింది, ఒక 4 km ఉంటుంది. సో మనం అయితే ఫుల్గా టైర్డ్ అయ్యాము, ఎందుకంటే చూసారు ఫుడ్ ఎలా ఉంటుందో. సో అక్కడి నుంచి నేనైతే నడుచుకొని ఒక 40 minutesలో వెళ్ళిపోయా, కొంచెం తప్పదు. సో నేను ఫైనల్గా అయితే చూసుకుంటే మీరు ఒక 60 hours పట్టి ఉంటుంది, ఎందుకంటే నేను 17 ఇంటి దగ్గర లెఫ్ట్ అయ్యా. బట్ నేను నా డ్యూటీ లొకేషన్కి ఎప్పుడు వెళ్ళానంటే 19 నైట్ 11 o'clock వెళ్ళాను నేను. సో అప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేసిన తర్వాత మార్నింగ్ 5 o'clock నాకైతే డ్యూటీ వేయడం జరిగింది. సో డిఫెన్స్లో మీ ఏంటంటే మెయిన్ పాయింట్, మీరు డ్యూటీకి వెళ్తే మాత్రం మీ డ్రెస్ అనేది నిజంగా ప్రెస్ చేసి ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి. సో అందువల్ల ఏంటంటే నేను మళ్ళీ నైటే డ్రెస్ గట్రా అన్నీ ఐరన్ చేసుకొని నైట్ 12 అయింది పడుకున్నా, అండ్ మార్నింగ్ 5 లేచి నా డ్యూటీకి నేను వెళ్ళిపోయా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట జర్నీ. నిజంగా బయట ఉన్న వాళ్ళకి తెలియదు, వాళ్ళు లీవ్కి వచ్చారు వెళ్ళిపోయారు అన్నట్టు ఉంటుంది. బట్ వచ్చేటప్పుడు నిజంగా, వెళ్ళేటప్పుడు ఎలా ఉందంటే, వచ్చేటప్పుడు నిజంగా చెప్తున్నా, మీరు అట్లీస్ట్ ఒక 8 members దగ్గర పర్మిషన్ తీసుకోవాలి లీవ్కి రావాలంటే. సో ఆ ప్రాసెస్ అనేది ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పుడు మీకు నిజంగా వీడియో ద్వారా చెప్తాను అసలు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందని. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, అన్న గవర్నమెంట్ అనేది మనకి
మీకు డిఫెన్స్ పర్సన్కి ఫ్రీ టికెట్ ఇస్తారా లేదా అనేది, ఒకరు ఇస్తే ఎన్ని టైమ్స్ ఇస్తారని. సో దీని గురించి మీ వీడియోలో చెప్తే వీడియోలో అంత ఎక్కువ అయిపోద్ది. సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎవరికి ఎన్నిసార్లు ఫ్రీ వారంటీ వస్తుంది అండ్ ఎంత పర్సంటేజ్ అనేది గవర్నమెంట్ అనేది టికెట్లోంచి వాళ్ళు కట్ చేయడం జరుగుతుంది అనేసి. సో అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కానీ మీలో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్గా నా ఛానల్ అనిపిస్తే వాళ్ళకి మీరు షేర్ చేయండి, వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. జై హింద్.